Hey guys, welcome to my channel. This is Pandu, hashtag the tattoo rider. సో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి చాలా రోజులైందనమాట. సో హైదరాబాద్ నుంచి విదర్కి అయితే ప్లాన్ చేసాము. ఈరోజు మనం ఎవరితో అయితే రైడ్ చేయబోతున్నామో తెలుసా? తెలుసా మీకు తెలుసా? ఈ రోజు అయితే తోటి ట్రావెల్ చేయబోతున్నాం. గుత్తి బాయ్, హ్యాష్టాగ్ గుత్తి బాయ్, నితిన్ బాయ్ బోల్తే ఇంకొక పర్సన్ ఉన్నాడు గాయ మన తోటి. కరణ్ ద టాటూ ఆంటీ. స్వాగ్లు ఉన్నారు మొత్తం. లెట్స్ గో లేట్ చేయకుండా సీదా వీడియోలోకి వెళ్ళి. సో గైస్ వీఆర్ ఆల్ సెట్ టు గో. నేనైతే మన బీస్ట్ BMW డ్రైవ్ చేద్దాం. దీన్ని తీసి చాలా రోజులు అవుతుంది. సాయంత్రం పని మీద వచ్చింది. చెప్పు బాయ్, చెప్పు ఇది ఏమంటున్నావు బాయ్? నిన్ననే ఎక్కినా బండి మీద. నేను ఎక్కింది బ్లూ కలర్ R15 బాయ్. వీళ్ళకి తేడా తెలియట్లేదు గాయస్. వీళ్ళకి ఏం తేడా తెలియట్లేదు గాయస్. ఏం రైడర్ లా మీ రైడర్ మనం ప్యాకింగ్ సెట్ చేద్దాం గాయస్. ఇంకా వీళ్ళతో కష్టం. కిందికి నీ విలంగా పెడతాం. ఎట్లుండే బాయ్? గుజరాత్ రాజస్థాన్ అన్ని చోట్ల పోయినా మరి. ఎందుకు బాయ్, పని పడలేదా బాయ్? పని పాట లేదు బాయ్. ఊరికనే బంధం చేస్తారు గాయసులు. గాలి పిలి పని మొత్తం జనబట్టి పని వెళ్ళిపోతుండగా ఏడికేడుకోదలుకోతాడు. బాయ్ వస్తాడు పోదాం అంటాడు, వస్తాడు పోదాం అంటాడు, వస్తాడు పోదాం అంటాడు. అంతేగా ఈ జీవితంలో నేను చెప్పేది ఒకటే, ఆలోచించొద్దు, వెయిట్ చేయొద్దు. పర్ఫెక్ట్ టైం వస్తుంది, ఆ టైం వస్తుంది, ఈ టైం ఏం పర్ఫెక్ట్ చేయదు. లేచినావా పోవాలనిపిస్తుందా? నితిన్ బాయ్ పోదామా? నితిన్ బాయ్ అంటాడు, దా పికప్ చేసుకో, వస్తున్నా పోదాం. రైట్ చలో రైట్. బాయ్ రాని ఏడికి ఇంకా నేనన్నా పోతా. బాయ్ బాయ్. సంవత్సరం కూడా ఒకసారి ఆగు. ఇగో స్టార్ట్ చేసిన మంత్లీకి 2 ట్రిప్పులు కొడుతున్నావు. మంత్లీకి 2 గుర్తుపెట్టుకోరు. ఎప్పుడు చెప్పింది తెలుసా? మంత్లీకి 2 ట్రిప్పులు లాంగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి గాయస్. నెక్స్ట్ మంత్ మాట్లాడుకుందాం గాయస్. సరే తాళమి కోల్డ్ స్టార్ ఏం స్టార్ట్ బాయ్? కోల్డా చల్ల ఉంటదా? బండిని సో గైస్ వీఆర్ ఆల్ సెట్ టు గో. మొత్తం సెటప్ చేసేసినాం. ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ చేద్దాం. కోల్డ్ స్టార్ట్ ఈజ్ వెరీ ముఖ్యం బిగ్లో. గాయస్ చాలా రోజుల తర్వాత తీసినందుకు ఇట్లా అవుతుంది. చెప్తే వినరు మా నంబరు. పత్తర్లగానే సలీం భయ్యా ఎన్ని వేసుకుంటావా నువ్వు? అది కాదు మధ్యాహ్నం ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకో. మధ్యాహ్నం చూపిద్దాం ఇదే రియాక్షన్. ఈ ఎండకి ఆ జాకెట్ వేసుకోవాలంటే పిచ్చి వేసుకున్నా. నేను వేసుకోకపోతే గాయ ఆ జాకెట్ తీసుకొని పోనాడు. ఒకదానిపైన 2 దానిపైన 3 వేసుకో. బాయ్. సో గైస్ మనమైతే పెట్రోల్ పంప్కి వచ్చినాము పెట్రోల్ ఫిల్అప్ చేయించుకోవడానికి. నేను ఇంకా సో పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇంకా ఇక్కడ ఆగకుండా ఒకవేళ ఆగితే మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఆగుదాం, లేకపోతే ఒక వేడి వేడి చాయ్ కోసం ఆగుదాం. ఇప్పుడైతే
పెట్రోల్ పంప్లో ఉన్నాం. పెట్రోల్ కొట్టించిన తర్వాత లెట్స్ గో. అంకల్ ట్యాంక్ ఫుల్ కర్దు. సో నా దాంట్లో అయితే ఆల్రెడీ ఉంది హాఫ్ ట్యాంక్ వరకు. ఇంకా కరణ్ భాయ్ ఎలా కొట్టిస్తున్నాడని నేను కూడా మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నాను. ఎక్కడ ఆగకుండా పని లేకుండా కొడుతూనే ఉండను. బస్సే 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 బాయ్. ఏముంది బాయ్ రూపాయల ఏసీ డైనింగ్ ఉంది బాయ్. ఏసీ రూపాయలు కోదామా అయితే లోపలికి పోదాం బాయ్. ఎలాగో ఎండలో మండిపోదాం బాయ్. చూసిన రైస్ ఎట్లుంటది మళ్ళా. రైడ్ స్టార్ట్ అయ్యి అరగంట కూడా కాలేదు, అప్పుడే మా వాళ్ళకి ఆకలేసింది. ఏం చెప్దాం, ఫుడ్ అంత ప్రయారిటీ ఇస్తాం మనం. ఫుడ్ ముఖ్యం బిగులు, ఫుడ్ ముఖ్యం. అదేమో అంటారు, ఫుడ్కి ఇచ్చే డెడికేషన్ మేము అలాంటిది. అట్లా ఉంటది మనతోని. 아케 문네 기자니 뜻에 문네 기소야 자인 기소야 자인 ప్రయారిటీస్ అలా ఉంటుంది. 2 టేబుల్ కావాలి మాకు. ఒకటి మాకు, ఒకటి మా గేర్స్ మినిమం ఉంటుంది మళ్ళా. గాయస్ ఎండ అయితే మామూలుగా లేదు. హైడ్రేట్ అవ్వాలని నింబు పానీ పీరే గాయస్. मॉडल बोलते चिट्टी रोबो कौन सा मॉडल? गुत्तीबाई मॉडल बोलते. आकंटावा पाकंटावा गुत्तीबाई तोप अंटावा. कैसा लग रहा है करण भाई? ठंडा ठंडा लग रहा है भाई. ठंडा लग रहा है एकदम. ऐसा मनाली के जैसा चिल हो रहे हैं भाई. గాయస్ ఉన్న 150 కిలోమీటర్లకు వీళ్ళు ఇన్ని గనం బ్రేకులు తీసుకుంటారు. ఓన్లీ 1% ద ట్రయల్ అండ్ ఫీల్డ్ పర్సన్. ద ట్రయల్ అండ్ ఫీల్డ్ పర్సన్ టేకింగ్ 10 కిలోమీటర్స్ థర్డ్ బ్రేక్ ఎవ్రీ 30 కిలోమీటర్స్ ఒక బ్రేక్ అంటుండు. 150 కిలోమీటర్లకి అంటే 150 కిలోమీటర్లకి అంటే ఒకవేళ నేను చెప్తున్నా బాయ్, నేను పోతే నా స్కూటీ మీద పోయినా సరే 150 కిలోమీటర్ ఒక్కసారి ఆపుతా నేను. ఒకటేసారి 150 లేకపోతే 200 మేమిద్దరం అయితే నాన్ స్టాప్ గా ఒక 100 కిలోమీటర్స్ కొడతాం. ఈజీగా 100 కిలోమీటర్స్ కొడతాం మేమిద్దరం అయితే. అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి బీదర్ కున్న 150 కిలోमीटर ఇది 3వ బ్రేక్ गाइस. क्या हुआ करण भाई, वहाँ पे क्यों नहीं है वॉशरूम? वॉशरूम है, 5 रुपया मांग रहे. 5 ही रुपए ना दे देते भाई. जब इधर होटल में अपन खाना खाते, पानी पीते, उसका भी तो पैसा लेता ना वो. तो अभी किधर गए तुम? उधर रोड पे जाके आया. अच्छा हवा जंगल में मंगल करते. क्या हुआ करण भाई? कमर में दर्द हो रहा भाई. नहीं अभी तक और कुछ बोले थे ना. झाड़ है, कितना अच्छा है, पेड़ है, छाव है, तुम है, हम है, गाड़ी है, गाड़ी है. సో గైస్ ఫైనల్లీ రీచ్డ్ నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు జరా ఈ గెటప్ చేంజ్ చేసేసి గుడి లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇట్స్ మై సెకండ్ టైం. ఫస్ట్ టైం ఏమో నేను 4th క్లాస్ ఉన్నప్పుడు వచ్చినుండే. 4th క్లాస్ తర్వాత ఇప్పుడు వస్తున్నా. నాది సెకండ్ టైం. కానీ నేను ఎప్పుడు వెళ్తా డిసెంబర్లో వచ్చిన. వస్తావా? తిరుగుతూనే ఉంటావు. తిరగడం అంటే జిందగీ ట్రావెల్ 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 జిందగీ జిందగీ. ఇంకా అదే బ్లాక్ అండ్ వైట్. నాది ఫస్ట్ టైం గైస్. నీది ఫస్ట్ టైం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లుంది? ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో.
షటాకు లేదు అని గిట్టా 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 అంటుంది ఎందుకంటే నంబర్ 1 బుల్షిట్ గాయ్. ఇవేం బాయ్ నీ బాధ ఏంది చెప్పు. Let's go to Darshanam, guys. Let's go to Darshanam. నీ బాధ ఏంది? ఏమో దొరకలేదు అంటున్నావు కదా. మేమందరము నేను అండు బాయ్ మొత్తం రెడీ అయిపోయినాం. బాయ్కి బనియాన్ దొరుకుతలేదు. బనియాన్ ట్యాంక్ టాప్ సో గైస్ యాక్చువల్లీ 30 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 30 రూపీస్ టికెట్ తీసుకుంటే ఏంటంటే ఈ లైన్ చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి స్పెషల్ టికెట్ తీసుకొని పోతున్నాం. బాయ్ తీసుకురా స్పెషల్ టికెట్ తీసుకొని ఇప్పుడు స్పెషల్ దర్శనం చేయడానికి పోతున్నాం. స్పెషల్ టికెట్ తీసుకోవడానికి మా దగ్గర క్యాష్ లేకపోయింది. క్యాష్ లేకపోతే వేరే వాళ్ళని క్యాష్ అడిగి ఫోన్ పే చేసి తీసుకొని పోతున్నాం. చలో లెట్స్ గో ఇన్. స్పెషల్ దర్శనంలో లైనే లేదు. మా వెనకాల మొత్తం ఖాళీ. అండ్ నార్మల్ దర్శనంలో అయితే బాయ్ సో ఇక్కడైతే దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. 5 కిలోమీటర్స్ ఏమో ఉంది, ఒక 19 మినిట్స్ చూపిస్తుంది. సో అది కూడా కవర్ చేసేద్దామని ఇప్పుడు నెక్స్ట్ గురువారికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో గైస్ గురుద్వార్ పోయే దారిలో ఫుల్ ఆకలి అవుతుందని ఒక ప్యూర్ వెజ్ హోటల్ ఆగినాము. నేనైతే మీల్ చెప్పుకున్నా. నేను నితిన్ భాయ్ మీరు చెప్పుకోండు. కరణ్ భాయ్ అయితే ఈ ఎండకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పుకోండు. ఏం కాకపోతే మంచిది, మళ్ళీ ఎండకి ఎండ దెబ్బ కొట్టగల. ఆల్రెడీ దెబ్బ కొట్టింది, అయిపోయిండు బాబు. కరెక్ట్ ఇంకా గురుద్వార్ పోయి అక్కడ ఎక్స్ప్లోర్ చేసేసి ఏందని చూసేసి దాని తర్వాత సో గైస్ మనమైతే లంచ్ చేసేసి గురుద్వార్ కలిసి వచ్చాము. జస్ట్ లంచ్ అయ్యాక ఒక 5 minutes వచ్చేసినాము. ప్లేస్ అయితే చాలా బాగుంది బయట నుంచే. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచే ఎలా అనిపిస్తుంది అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది బయట నుంచే. లెట్స్ సీ, లోపలికి వెళ్ళి చూద్దాం. సో గైస్ మనం ఇప్పుడే గురుద్వార్లోకి ఎంటర్ అయ్యాము. నెత్తి మీద ఇది లేకపోతే అసలు ఎంట్రీ ఉండదు. 100% నెత్తి మీద ఇది ఉండాలి. మీకు ఎంట్రీ దగ్గరనే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఎంట్రీ దగ్గర తీసుకొని నో కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంట్రీ దగ్గర తీసుకొని లగేజ్ రూమ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అక్కడ తీసుకొని బయటనే కట్టేసుకుంటే అప్పుడు మీకు అలౌ చేస్తారు లోపల నుంచి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. మన వాళ్ళు కూడా కట్టుకున్నారు. లోపలికి వెళ్దాం. సో గైస్ లోపల అయితే ఎంత పీస్ ఉందంటే అసలుకి ఈ నుంచి లోబోదు అవుతలే, అంత పీస్ ఉంది లోపల. సైలెంట్గా కామ్గా ఎట్లుంది బాయ్ లోపల? నిజంగా సచ్ ఏ పీస్ ప్లేస్. చాలా తక్కువ మంది ఉన్నారు. ప్లస్ నాకు తెలిసి ఎక్కువ మంది ఉన్నా అంతే పీస్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ అంతే ఉంది. ఇట్ వాజ్ సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్.